తిరుమలలో వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు తయారు చేసే నెయ్యి కల్తీ అయిందనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు, దాని మీద సిట్ వేయడము, ఆ సిట్ కొంత దర్యాప్తు కూడా చేయడము, దానికి సంబంధించి ఆధారాలు, ఇవన్నీ చాలా చర్చ జరుగుతోంది. గడిచిన 2 వారాలుగా చూస్తున్నాం మనం. అయితే ఈ నేపథ్యంలోనే 2 ప్రధాన పక్షాల మధ్య చాలా పెద్ద వాదోపవాదాలు జరుగుతున్నాయి. ప్రతి విమర్శలు రాజకీయం బాగా వేడెక్కింది. కానీ మెజారిటీగా చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ అయింది, నెయ్యి కల్తీ అయింది, పైగా అందులో యానిమల్ ఫ్యాట్ కలిసింది, పశువుల కొవ్వు వీటితో కలిపి చేశారు అనే దీన్ని భక్తులు జీర్ణించుకోలేకపోయినమాట వాస్తవం. దీంతో గత ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో చైర్మన్లుగా చేసిన వాళ్ళు కావచ్చు, ఈ మొత్తం వ్యవహారంతో వైసీపీ అసలే అంతంత మాత్రంగా మిణుకుంటుకుంటుంది. దాని ప్రభ ఇంకా మసకబారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఎటు దాని నుంచి బయటపడాలో తెలియక వైసీపీ విలవిలలాడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన కోటరీ కావచ్చు, విలవిలలాడిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇది రాజకీయంగా కోలుకోలేని దెబ్బ. సో ఈ నేపథ్యంలో ఎన్నో రకాలుగా మాట్లాడారు. దీని మీద సిబిఐ విచారణకు ఇవ్వాలి అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఎవరు చేసే ఇది వాళ్ళు చేశారు. చివరికి ఇది సుప్రీంకోర్టు దీనికి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇవాళ మొదటి రోజు విచారణలో కొన్ని కామెంట్స్ పాస్ చేసింది ప్రస్తుత ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద. ఆ కామెంట్స్ ఆయన ఎలా చేశారు, ఏ ఆధారాలతో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చారు, దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినవా అని సుప్రీంకోర్టే స్వయంగా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం కోరింది ఈ దర్యాప్తుకు సంబంధించి. నిన్న దాని మీద రావాల్సిన నేపథ్యంలో తీర్పు రావాల్సిందుకుంటే నిన్న కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఒకరోజు టైం కావాలని అడగడంతో అది వాటికి వాయిదా పడింది. మొత్తం మీద ఒక ఉత్కంఠకు తెరదించుతూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన ఉద్దేశాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ పైన తమకు ఎలాంటి అనుమానాలు, అపోహలేం లేవని, సిట్ దర్యాప్తు జరిగితే మాకేం అభ్యంతరం లేదని కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది. అయితే కేంద్రం తరపు నుంచి కూడా ఎవరైనా ఒక సీనియర్ అధికారి ఉంటే బాగుంటుందనే ఒక అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది. సో మొత్తం మీద అందరి వాదనలు అన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఒక స్పెషల్ సిట్, ఒక రకంగా చెప్పాలంటే స్వతంత్ర దర్యాప్తు బృందం, ఇది రాష్ట్రం పరిధిలో కాకుండా కేంద్రం పరిధిలో కాకుండా మ్యూచువల్గా ఉండే ఒక స్పెషల్ సిట్ని ఫామ్ చేస్తూ సిబిఐ నుంచి 2 అధికారులు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్లో ఉన్న వాళ్ళు 4 పాటు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒకరు ఉండేలాగా ఒక సిట్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. దానికి ఎలాంటి టైం బౌండ్ ఇదేం పెట్టలేదు, కానీ దర్యాప్తు చేసి ఆ నివేదికను కేంద్రానికి సమర్పించాలని కోర్టు సూచించింది. అయితే ఇక్కడ దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే ఈ సిట్లో అటు సిబిఐ వాళ్ళు ఉంటారు, ఇటు రాష్ట్ర పోలీసులు కూడా ఉంటారు. సరే, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఉండేది ఎందుకంటే ఆ నమూనాలు తీసుకెళ్లడము, వాటిని పరిశీలించడానికి వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి బహుశా సిబిఐలో ఉండే వింగ్లో కానీ లేకపోతే వీళ్ళలో కానీ అలాంటి ప్రత్యేకతలున్న ఎక్స్పర్ట్స్ ఉండరు కాబట్టి వాళ్ళు కూడా ఉంటే ఇంకొంచెం అక్యురసీ ఉంటుంది దర్యాప్తుకు అనుకున్నారేమో. ఎనీవే, సో అయితే ఇలాంటి మిక్స్డ్ జాయింట్ సిట్స్ ఇంతకుముందు ఎలా ఉండేవి ఏంటి అనేది కొంత ఆసక్తికరమైన పరిణామం. సో అందువల్ల దీన్ని మనం 2 రకాలుగా చర్చించాల్సిన అవసరం ఉంది. ఒకటి, సుప్రీంకోర్టు ఇలాంటి ఆదేశం ఇవ్వడం వెనుక కారణం ఏంటి, తర్వాత ఇంతకుముందు సిబిఐ, ఒక స్టేట్ పోలీస్ 2 కలిసి ఏర్పాటైన సిట్లు ఏ సందర్భాలు ఏర్పాటైనాయి, వాటి దర్యాప్తు ఎలా ఉంటుంది. మరొక ముఖ్యమైన అంశం, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఈ సిట్ కేవలం కల్తీ జరిగిందా లేదా అనే దాని దర్యాప్తు వరకే కన్ఫైన్ అవుతుందా, లేక ఇంకా ఇతరత్ర అక్రమాలకు సంబంధించి కానీ వచ్చిన ఆరోపణలకు సంబంధించి కూడా, అంటే తిరుమల పవిత్రత పైన వ్యక్తమవుతున్న ఆందోళన మీద కూడా
దాని దృష్టి విస్తరిస్తుందా, దాని దృష్టి సారిస్తుందా, ఇటువంటి అంశాలు కూడా మనం చర్చిద్దాం. చర్చించడానికి మనతో సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు లైవ్లో ఉన్నారు. వారితో